ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనము. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు, నా ఆజ్ఞలను నీ మనసును ఉంచుకుని ఎడల నీ కను పాప వల్ల నా ఉపదేశం కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుదువు. నీ వ్రేలుకు వాటిని కట్టుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీడి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవరాత్రును దాన్ని ధ్యానించినలా నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 30వ వచనం, సత్య మార్గం నేను కోరుచున్నాను, నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకోండి. ప్రభు నీ వాక్యం దీవారాత్రులు ధ్యానించి నిన్ను మహింపరిచి కనపరచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నిరంతరం మీ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.